హాయ్ అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరొక స్పెషల్‌తో మళ్ళీ వచ్చేసాను. వీటిని వెన్న ఉండలంటారు. ఇవి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో, ఎంతెంత క్వాంటిటీ కావాలో చూపిస్తాను. మళ్ళీ ఇంకొక రెసిపీతో మళ్ళీ వచ్చేసాను. చాలా ఈజీ రెసిపీ అండి. ఓన్లీ వరిపిండి, బటరు, బెల్లం ఇవే కావాలి. దీన్ని వెన్న ఉండలంటారు. స్వీట్ బాల్స్ అని అంటారు. వెన్న మాకు దొరకలేదు కాబట్టి బటర్ తీసుకున్నా. ఒక 150 గ్రామ్స్ బటరు, ఒక 500 గ్రామ్స్ వరిపిండి, పించ్ ఆఫ్ సాల్ట్ అండి టేస్ట్‌కి. ఇవి మొత్తం బటరు మెల్ట్ చేసుకుని వరిపిండిలో వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. బటర్ అంతా వరిపిండికి పట్టాలండి. అట్లా కలుపుకోవాలి. అందుకే బాగా మిక్స్ చేసుకొని మనం చేతిలోకి తీసుకుంటే అది ఇట్లా ముద్దలాగా అవ్వాలన్నమాట. అప్పుడే బటర్ బాగా పట్టినట్టు పిండికి. దీన్ని మనం హాట్ వాటర్‌తో మిక్స్ చేసుకుంటే సరిపోతది. ఒక గ్లాసు హాట్ వాటర్ పడుతదండి. ఎక్కువ కూడా పట్టదు. వేడిగా వేసుకోవాలి. ఎందుకంటే వరిపిండి కొంచెం జిగురు రావాలి. ప్లస్ గుల్లు కూడా వస్తది హాట్ వాటర్ వేసుకుంటే. కొంచెమే పడుతది. ఇది మొత్తం కలుపుకొని ఒక డౌ లాగా మెత్తగా ఉండాలి. మరి చపాతీ పిండిలా కాకుండా ఇట్లా చూపిస్తున్నాను కదా! మెత్తగా ఉండాలి. ఇది పక్కన పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని ఇట్లా స్మాల్ బౌల్స్ చేసుకోవాలండి. క్రాక్ ఉండకూడదు బాల్‌కి. నేనేమి ఆయిల్ ఏమి అప్లై చేసుకోలేదు చేతికి. బటర్ ఉంది. అదే బయటకొచ్చింది. వేరే గిన్నెలో డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకున్నా. ఇది బెల్లం పాకానికి చెప్పాను కదండీ! ఇది స్వీట్ అని. ఒక 500 గ్రామ్స్ బెల్లం తీసుకున్నా. అది వాటర్‌లో కరగబెట్టుకొని స్టెయిన్ చేసుకొని మనం పాకం పట్టుకోవాలి. ఫస్ట్ మనం ఇవి మొత్తం ఫ్రై చేసేసుకున్న తర్వాత అప్పుడు పాకం పట్టుకుందాము. సిమ్‌లోనే ఫ్రై చేయాలండి. స్టవ్ ఎప్పుడు సిమ్‌లోనే పెట్టుకోవాలి ఈ బాల్స్‌కి. ఎందుకంటే లోన కూడా ఫ్రై అవ్వాలి మనకి. మొత్తం గుల్లగా వస్తాయి. డీప్ ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ ఇట్లా రావాలండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. బెల్లంతో చేస్తాం కాబట్టి ఇంకా బావుంటది. ఎప్పుడు మనం వరిపిండితో జంతికలు, అప్పడాలు ఇవే కదా! ఈసారి ఇట్లా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో మెసేజ్ చేయండి. అందరైతే తిన్నారు. ఇట్లా అన్నీ ఫ్రై చేసేసుకొని సైడ్‌కి పెట్టుకోవాలి. బెల్లం కూడా కరిగిపోయింది. ఇది స్టెయిన్ చేసుకొని పాకానికి రెడీ చేసుకుంటున్నా. ఏమన్నా డస్ట్ ఉంటే గనక వచ్చేస్తదండి. ఇందులో బెల్లం పొడిలో నేను కొంచెం యాలకుల పొడి వేశాను. పాకం ఎట్లా రావాలంటే తీగ పాకం రావాలి. చిన్నగా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఎక్కువ ఇలా తీగ పాకం రావాలండి. ఇంకా కొంచెం రావాలి. కొద్దిసేపు ఉంచాను. ఇట్లా రాగానే మనం దీంట్లో కొంచెం ఒక టీ స్పూను నిమ్మరసం కలుపుకోవాలి. ఎందుకంటే ఆ బెల్లం గట్టిగా అవ్వకుండా వెంటనే కొంచెం సేపు ఉంటదన్నమాట. మనకి అది కూడా కోటింగ్ కూడా లైట్‌గా పడతది. మనం నిమ్మరసం వేసుకుంటే అయిపోయిందండి. వచ్చేసింది పాకం. ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా! ఇవి చూడండి. ఇలా మనం అంటే అది సౌండ్ రావాలన్నమాట. కరకర అని సౌండు. అట్లా అయితేనే మంచిగా ఉంటాయి. ఎక్కువ సేపు ఉండకూడదు. జస్ట్ ఇట్లా వేసి వెంటనే తీసేసుకోవాలి బెల్లం పాకం నుంచి. ఎక్కువసేపు ఉంటే ఆ కోటింగ్ ఎక్కువైపోయి తినలేం మనము. జస్ట్ లైట్ స్వీట్ ఉంటే చాలా బావుంటాయండి. అది కూడా ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ లోనకి పీల్చేసుకుంటది. స్మూత్‌నెస్ వచ్చేస్తది. అట్లా కరకరలాడవమాట. అందుకని వేసిన వెంటనే తీసేసుకోవాలి సైడ్‌కి. ఇట్లా అన్ని బాల్స్ కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో నేను నువ్వులు వేయడం మర్చిపోయానండి. ఆ బెల్లం పాకంలో ఒక టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బావుంటది. మొత్తం అన్నీ కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అయిపోయినాయండి. ఇవే మన వెన్న ఉండలు. మనకి వెన్న లేదు కాబట్టి మనం బటర్ ఉండలు అందాము. అన్నీ ఇట్లా అయిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్‌లో మనకి డ్రై అయిపోతదండి ఆ కోటింగ్ అంతా. ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో తీసుకుంటే ఒక 15 డేస్ వరకు మనకి అట్లా కరకరలాడుతూనే ఉంటాయి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. నువ్వులు కూడా వేయండి ఆ పాకంలో. నేను మర్చిపోయాను. నేను లాస్ట్‌లో వేసానండి నువ్వులు. పాకం అయిపోయిన తర్వాత నువ్వులు వేసుకుంటే ఇంకా టేస్ట్ బావుంటాయి. చూడ్డానికి కూడా బావుంటాయి. మీరేం చేసుకున్నారు సంక్రాంతికి? మేము చాలా మిస్ అవుతామండి పొంగల్ మాత్రం. ప్రతి పండుగలు వేరు, సంక్రాంతి వేరు కదా! ఇంచుమించు 10 ఇయర్స్ అయిపోయిందండి మేము సంక్రాంతికి చూసి అక్కడ. ఎప్పుడు మేము జూన్, జూలై అట్లా వచ్చి ఉంటాము. ఒక 2 మంత్స్ ఉండి వచ్చేస్తాము. బాధ అనిపిస్తది, ఏడుస్తాము. అందరిని వదిలేసి ఇక్కడికొచ్చి ఉంటున్నాము. ఎక్కడో పరాయి దేశం. థ్యాంక్ యూ అండి. Thank you for watching. Please support and subscribe my channel.
మళ్ళీ ఇంకొక మంచి వంటతో మళ్ళీ వస్తాను వీలైతే.